పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా విడుదల నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫ్యాన్స్ తో సందడి చేశారు. 40 అడుగుల ప్రభాస్ కల్కి భారీ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ తో కలిసి RRR కూడా పాల్గొని కేక్ కట్ చేసి తినిపించారు. దేశంలో ఇదే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా అని ఆయన తెలిపారు. ఈ మూవీ కొత్త ల్యాండ్ మార్క్ సృష్టించబోతుందని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే. ఈ హడావుడు ఇక్కడితో అవరు. మళ్ళీ కల్కి 2 ఉంది. కమల్ హాసన్ కూడా మెయిన్ క్యారెక్టర్, అంటే మెయిన్ విలన్ కమల్ హాసన్. అప్పుడు ఈ కల్కి ఆ కమల్ హాసన్ కి జరిగేది ఈ కల్కి 1 కన్నా కూడా ఇంకా అత్యంత వైభవంగా ఉండబోతుంది. ఇన్సైడ్ రిపోర్ట్ చేద్దాం. మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అంటేనే సాహసాలకు మారిపోయారు. 21 ఏళ్ళు రామారావుతో సినిమా తీసిన వ్యక్తి. అన్ని రికార్డుల్ని, అంటే అన్ని రికార్డులు మొదలు కొట్టడం అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డుని సెట్ చేద్దాం. కానీ మళ్ళీ కల్కి 2తో మన